సో ఇది పార్ట్ 2. ఇంకా పార్ట్ 1 ఎవరైనా చూడకపోయింటే లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ప్లీజ్ ఒకసారి చెక్ చేయండి. దీన్ని విండో టింట్ అంటారు. నార్మల్గా అన్ని ఫ్లైట్స్లో మనకి షట్టర్ ఉంటుంది కదా, విండోని క్లోజ్ చేసుకోవడానికి అండ్ ఓపెన్ చేసుకోవడానికి. సో ఈ ఫ్లైట్లో ఆ షట్టర్ లేదు, ఈ విండో టింట్ని మనం ఆపరేట్ చేసుకోవాలి. సో మనం పైన బటన్ ప్రెస్ చేస్తే లైట్ అవుతుంది అండ్ కింద బటన్ ప్రెస్ చేస్తే డార్క్ అవుతుంది. ఇప్పుడు నేను బ్రైట్ గా ఉండాలని ప్రెస్ చేస్తున్నాను. ఇప్పుడు మనకి డార్క్ గా ఉంది కదా, కొన్ని సెకండ్స్ లోనే మనకి బ్రైట్ గా కనిపిస్తుంది. చూసారు కదా, ఇప్పుడు మనకి బయట అంతా వ్యూ కనిపిస్తుంది. నేను ఇప్పుడు మళ్ళీ డార్క్ చేస్తున్నాను. అక్కడ పాయింట్స్ కూడా ఉంటాయి, మనకి 5 పాయింట్స్, మనకి ఎంత కావాలి ఆ రేంజ్ పెట్టుకోవచ్చు. సో నేను ఇప్పుడు డిమ్ చేయగానే మొత్తం డార్క్ అయిపోయింది. సో ఫ్లైట్ విషయానికి వస్తే ఫ్లైట్ అయితే చాలా పెద్దది, కానీ ఈ స్క్రీన్స్ ఏవి వర్క్ అవ్వట్లేదు సరిగ్గా. మూవీస్ అండ్ ఆడియో క్లిక్ చేశాను, అవేవి వర్క్ చేయలేదు, ఓన్లీ ఈ మ్యాప్స్ కనిపిస్తున్నాయి అంతే. సో ఇందులో మనం వరల్డ్ మ్యాప్, ఇంకా మనం ఎక్కడ ఉన్నాము అవన్నీ కూడా దీనిలో తెలుస్తుంది. ఇప్పుడు మనం ఫ్రాంక్ఫర్ట్ దగ్గర ఉన్నాం, ఫ్లైట్ బొమ్మ కనిపిస్తుంది కదా. సో మనకి మొత్తం డిస్టెన్స్ ఎంత ఉంది, ఎన్ని మైల్స్ ఉన్నాయి అండ్ బయట ఎయిర్ టెంపరేచర్ ఎంత ఉంది అనేది మొత్తం క్లియర్గా ఇక్కడ కనిపిస్తుంది. ఈ రిమోట్ అయితే అస్సలు పనిచేయట్లేదు స్క్రీన్స్కి. నేను అన్ని బటన్స్ తెగ గెలికేశాను, కానీ ఒక్కటి కూడా పనిచేయట్లేదు. ఈ ఫ్లైట్ చాలా ఓల్డ్ అయిపోయింది అండ్ న్యూ వర్షన్ ఆఫ్ ఎయిర్ ఇండియా ఆల్రెడీ రిలీజ్ చేశారంట. అది నాకు తెలిసి నేను ఢిల్లీ నుంచి అన్నా ఎక్కుతాను అని అనుకుంటున్నాను. సో లెట్స్ సీ. సో ఫ్లైట్ అయితే స్టార్ట్ అయిపోయింది. యాక్చువల్గా 9:20కే స్టార్ట్ అవ్వాలి, ఇప్పుడు 40 minutes డిలే అయింది ఫ్లైట్ ఇక్కడే. అండ్ నెక్స్ట్ నేను ఢిల్లీలో 2 hours కనెక్టింగ్ ఫ్లైట్ ని క్యాచ్ చేయాలి. అస్సలు నిద్రపోనివ్వట్లేదు. నా ఫ్రంట్ సీట్ లో 2 years బేబీ ఉంది అండ్ వెనకాల ఒక బాబు ఉన్నాడు, తను తెలుగు వాళ్ళే. నా ఫ్రంట్ ఉన్న బేబీ అయితే మొత్తం ఏడుస్తూనే ఉంది కంటిన్యూస్ గా, అస్సలు ఆపట్లేదు. వాళ్ళ మమ్మీ హ్యాపీగా హెడ్సెట్ పెట్టుకుంది అండ్ నా వెనకాల ఉన్న బాబు అయితే సీట్ ని తన్నడం, పుష్ చేయడం ఇట్లాంటివి చేస్తూనే ఉన్నాడు. నేను ఎక్కడైతే కూర్చున్నానో అక్కడే ఇలాంటివి జరుగుతాయి. నేను మధ్యలో శాండ్విచ్ అయిపోయాను. ఇంకేం చేస్తామని బయట అలా చూస్తూ ఉన్నాను. అప్పుడే ఇంకా ఫుడ్ వచ్చింది. సో డిన్నర్లో నాన్ వెజ్ మీల్ తీసుకున్నాను. చికెన్ కర్రీ అయితే సూపర్గా ఉంది. ఇంకా చిన్న కప్లో వాటర్ ఉంది అండ్ స్వీట్ వచ్చేసి ఖీర్ అనమాట. తర్వాత బ్రెడ్ అండ్ బటర్. నా ఫేవరెట్ అయితే ప్రతి ఫ్లైట్లో నేను ఫస్ట్ బ్రెడ్డే తినేస్తాను విత్ బటర్. చాలా టేస్ట్గా అనిపిస్తుంది నాకు తిన్నప్పుడు, ఎందుకో తెలీదు. మళ్ళీ నేను సపరేట్గా బయట కొన్నా కూడా నాకు తినాలనిపించదు. ఫ్లైట్లో మాత్రం బ్రెడ్ని అస్సలు వేస్ట్ చేయను. సో ఇంకా తిన్న తర్వాత కనీసం 1 hour అయినా పడుకొనిస్తారేమో అని వెయిట్ చేస్తున్నాను. వాళ్ళ పేరెంట్స్ కంటే నాకే ఎక్కువ టెన్షన్గా ఉంది, వాళ్ళు పడుకుంటారా లేదా అని. అదేంటో తెలియదు కానీ midnight అయింది, ఇద్దరిలో ఒక్కరు కూడా పడుకోలేదు. వాళ్ళని చూసి పిల్లలతో ఫ్లైట్ జర్నీ చాలా కష్టమని అప్పుడే తెలిసింది. ట్విస్ట్ ఏంటంటే వాళ్ళిద్దరు పేరెంట్స్ హాయిగా పడుకున్నారు, మధ్యలో ఈ ప్యాసింజర్స్ తప్ప. అలా చూసుకుంటూనే నేను ఢిల్లీ రీచ్ అయిపోయాను. సో ఢిల్లీ ఎయిర్పోర్ట్లో అయితే రీచ్ అయిపోయాను. నేను ఆల్రెడీ చెప్పాను కదా 40 minutes డిలే అయిందని చెప్పి. నాకు ఇప్పుడు జస్ట్ 1 hour టైం ఉంది. సో నేను తొందరగా వెళ్ళి నా లగేజ్ కలెక్ట్ చేసుకొని మళ్ళీ చెక్ ఇన్ చేయాలి. చూద్దాం అసలు ఏమవుతుందో. అండ్ అసలైన మ్యాటర్ ఇప్పుడే స్టార్ట్ అయింది. సో అసలు ఏం జరిగిందంటే నాకు ఇమిగ్రేషన్ ప్రాబ్లం ఏం అవ్వలేదు అండ్ నేను బ్యాగేజ్ కలెక్ట్ చేసుకోవడానికి బెల్ట్ దగ్గర వెయిట్ చేస్తున్నాను. నేను ఫ్లైట్లో ఉన్నప్పుడు వేరే బెల్ట్ నెంబర్ అనౌన్స్ చేశారు, కానీ అక్కడైతే అసలు లగేజెస్ స్టార్ట్ కూడా అవ్వలేదు. సో నేను మళ్ళీ బెల్ట్ నెంబర్ అంతా చెక్ చేసుకొని అక్కడ వెయిట్ చేస్తుంటే 10 minutes తర్వాత వచ్చింది నా లగేజ్. దెన్ నేను వెంటనే ట్రాలీ కార్ట్ వెతికి నా లగేజ్ అంతా దానిలో పడేసి మొత్తం చెక్ ఇన్ కి వెళ్ళాను. సో చెక్ ఇన్ దగ్గర, అంటే నార్మల్ చెక్ ఇన్ కాదు, కనెక్టింగ్ ఫ్లైట్ చెక్ ఇన్ మెంబర్సే చాలా మంది ఉన్నారు. సో మనం రిక్వెస్ట్ చేసుకోవడానికి కూడా లేదు, ఎందుకంటే వాళ్ళు కూడా అదే ఫ్లైట్ లో వెళ్ళాలి. సో అక్కడ చాలా సేపు వెయిట్ చేశాను చెక్ ఇన్ చేయడానికి. వీళ్ళేంటంటే ఇంకా మన బ్యాగేజెస్ వెయిట్ కూడా చెక్ చేస్తున్నారు. నార్మల్ గా ఏ ఇంటర్నేషనల్ ఫ్లైట్ అయినా ఫస్ట్ మనం బ్యాగేజ్ ఎక్కడైతే డ్రాప్ చేస్తామో మన ఫైనల్ డెస్టినేషన్ లోనే మనం కలెక్ట్ చేసుకుంటాం కదా. కానీ ఇప్పుడు లేదు, మీరు ఢిల్లీలో మళ్ళీ చెక్ ఇన్ చేయాలి అని చెప్పారు. సో నేను జస్ట్ బ్యాగేజ్ డ్రాప్ చేయడమే కదా, అదేం ప్రాబ్లం కాదు, తొందరగానే అయిపోతుంది అని అనుకున్నాను. కానీ వాళ్ళు బ్యాగేజ్ వెయిట్ చెక్ చేస్తున్నప్పుడు నాకు కొంచెం టెన్షన్ అనిపించింది, ఎందుకంటే నాది ఒక 4 kilos వరకు కొంచెం ఎక్స్ట్రా ఉంది. ఢిల్లీలో చాలా స్ట్రిక్ట్ గా చెక్ చేస్తారు, అసలు మన వాళ్ళకి హ్యుమానిటీయే ఉండదు. మనం ఎంత రిక్వెస్ట్ చేసినా కూడా వాళ్ళు ఖచ్చితంగా మనీ పే చేసుకుంటారు. సో ఫస్ట్ అండ్ థర్డ్ కౌంటర్స్ లో చాలా సేపు వెయిట్ చేయించి బాగా చెక్ చేస్తున్నారు అనమాట వెయిట్ అనేది. సెకండ్ కౌంటర్ లో ఉన్న వాళ్ళు మాత్రం అంతగా చెక్ చేయట్లేదు, నార్మల్ గా చూసి పంపించేస్తున్నారు. సో నేను వెంటనే సెకండ్ కౌంటర్ లో లైన్ లో నించున్నాను. సో వెయిట్ గురించి ఏం అడగలేదు, నీట్ గా చెక్ చేసి పంపించేశారు. అయిపోయింది అనుకున్నాను ఇంకా అక్కడతో. అండ్ గేట్ దగ్గరికి వెళ్ళిపోదామని రన్నింగ్ రేస్ స్టార్ట్ చేశాను. ఇంకా సెక్యూరిటీ చెక్ ఇన్ దగ్గర వెయిట్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ చాలా పెద్ద క్యూ ఉంది. అండ్ ఇప్పుడు నా టర్న్ వచ్చింది. బాడీ చెక్ ఇన్ అయిపోయింది, ఇంకా బ్యాగ్ కూడా
కూడా వచ్చేస్తుంది కదా అని వెయిట్ చేస్తున్నాను. వెంటనే ఇంకా బ్యాగ్ ని సైడ్ కి తీశారు. బ్యాగ్ ని సైడ్ కి తీసినప్పుడు వెంటనే చెక్ చేయాలి కదా. ఆయన అయితే అట్లనే కూర్చొని ఉన్నాడు. అక్కడ మొత్తం 10 to 15 బ్యాగ్స్ వరకు కలెక్ట్ అయిన తర్వాత గానీ ఆయన లేవలేదు. నాది ఎక్కడో 11th బ్యాగో 12th బ్యాగో ఉంది. అండ్ ఒక్కొక్కటి ఎంత మెల్లిగా చెక్ చేస్తున్నారంటే ఒక బ్యాగ్ కి మినిమం 10 minutes చేస్తున్నారు. ఇంకా నాకు ఆల్రెడీ టెన్షన్ స్టార్ట్ అయింది. నా బ్యాగ్ ఎక్కడో 10th నంబర్ లో ఉంది. ఎప్పుడు వస్తుంది, ఆయన ఎప్పుడు చెక్ చేస్తారు, నేను ఇంకెట్లా పరిగెత్తాలి అని ఆలోచిస్తున్నాను. సో నేను వెళ్ళి చెప్పాను, నాకు ఇప్పుడు బోర్డింగ్ టైం అవుతుంది, సో మీరు కొంచెం తొందరగా నా బ్యాగ్ తీసుకొని చేస్తే నేను వెళ్ళి ఫ్లైట్ క్యాచ్ చేయాలి అని అంటే ఆయన అసలు ఏం రియాక్షన్ ఇవ్వలేదు. నేను చెప్పిన దానికి ఫ్లైట్ పోతే పోయింది, నేనైతే ఇలానే చేస్తాను అని చెప్పి అలానే నించుని ఉన్నారు. అసలు ఏం రెస్పాండ్ కూడా అవ్వలేదు. నాతో పాటు ఇంకా 2-3 ప్యాసింజర్స్ కూడా చెప్తున్నారు మేము ఇదే ఫ్లైట్ కి వెళ్ళాలి, మాకు తొందరగా చెక్ చేయండి అని చెప్తే ఆయన అసలు పట్టించుకోనే లేదు. ఇంకేం చేస్తాం, మనం ఆల్రెడీ రిక్వెస్ట్ చేసినా కూడా వాళ్ళు ఏం చేయట్లేదు. ఇంకా మనం ఏం చేయాల్సింది లేదు, మన బ్యాగ్ కావాలంటే మనం వెయిట్ చేయాలి కదా. సో అలానే వెయిట్ చేస్తూ ఉన్నాను. ఫైనల్ గా అయితే నా బ్యాగ్ వచ్చింది. సో ఆ బ్యాగ్ ని ఓపెన్ చేయమన్నారు. నా సైడ్ బ్యాగ్ ఉంది కదా, ఆ బ్యాగ్ ని మొత్తం చెక్ చేశారు. అందులో ఏంటంటే కొన్ని కాయిన్స్ ఉన్నాయి, పోలాండ్ కరెన్సీ అండ్ జర్మన్ కరెన్సీ కాయిన్స్ ఉన్నాయి. దాన్ని తీసి 100 సార్లు చెక్ చేశారు ఆ కాయిన్స్ ని. అండ్ నా దగ్గర 2 phones ఉన్నాయి, ఒకటి కొత్తది, దాన్ని కూడా 100 సార్లు చెక్ చేశారు. బ్యాగ్ లో ఉన్నదంతా బయటికి తీపించి మళ్ళీ బ్యాగ్ లో పెట్టి ఇంకొకసారి మళ్ళీ స్కానింగ్ చేయించారు. అది రావడానికి ఇంకొక 10 minutes పట్టింది. ఇంక అక్కడి నుంచి పరుగులే పరుగులు. బోర్డింగ్ లాస్ట్ కాల్ కి వెళ్ళాను. నేను ఇదే బ్యాగ్ వేసుకుని జర్మనీ లో చెక్ ఇన్ చేశాను కదా, అక్కడ కూడా నాకు సెక్యూరిటీ చెక్ ఇన్ అయ్యే వచ్చాను. అక్కడ ఎక్కడ కూడా నన్ను ఆపలేదు. ఇక్కడ మాత్రం అసలు చాలా డిలే అవుతుంది. అసలు ఎంత మెల్లిగా చేస్తున్నారంటే వర్కర్స్, నాకైతే చాలా టెన్షన్ వచ్చింది అండ్ ఫ్రస్ట్రేషన్ చాలా వచ్చింది. సో ఇండియాకి అడుగు పెట్టగానే ఫస్ట్ జరిగిన టెన్స్డ్ ఇన్సిడెంట్ అంటే ఇదేం ఫస్ట్ టైం కాదు. నాకు ఎప్పుడు ఢిల్లీ నుంచి కనెక్టింగ్ ఫ్లైట్ ఉన్నప్పుడు ప్రతిసారి ఇలానే జరుగుతుంది. నేను 3 hours ప్రియార్ గా వెళ్ళినా కూడా సెక్యూరిటీ చెక్ ఇన్ దగ్గర మాత్రం ఘోరంగా చెక్ చేయడం, ఘోరంగా లేట్ చేయడం అనేవి జరుగుతూనే ఉంటాయి. సో పర్లేదు, ఇది ఒక ఎక్స్పీరియన్స్. అండ్ ఫ్లైట్ విషయానికి వస్తే ఇది న్యూ వర్షన్ ఆఫ్ ఎయిర్ ఇండియా. పాత ఫ్లైట్లో మన స్క్రీన్ పనిచేయలేదు కదా, సో ఇప్పుడు ఇక్కడ పనిచేస్తుంది. ఆడియో ఉంది, కిడ్స్ జోన్ ఉంది. సో ఫైనల్గా నేను ఈ స్క్రీన్లో ఇవన్నీ చూడొచ్చు, గేమ్స్ కూడా ఆడొచ్చు. అండ్ ఇది నా ఫ్లైట్ గురించి సర్వే, ఇది లైవ్ మ్యాప్. లంచ్కి చికెన్ బిర్యానీ, బ్రెడ్, వాటర్ అండ్ స్వీట్ ఇచ్చారు. స్వీట్ అయితే అస్సలు బాగలేదు, అదేదో సిరప్ లాగా ఉంది. అండ్ చికెన్ బిర్యానీ విత్ రాజ్మా కర్రీ అనమాట. సో చికెన్ బిర్యానీ అయితే చాలా బాగుంది. ఫైనల్గా ఒక చిన్న వాటర్ బాటిల్ అయితే ఇచ్చారు. ముందు ఫ్లైట్స్లో అంతా వాటర్ అడిగితే జస్ట్ కప్లో ఇచ్చేవాళ్ళు కదా, సో ఇప్పుడు మనకి ఒక మినీ బాటిల్ వచ్చింది. ఇది యాక్చువల్గా 2 hours జర్నీ ఉన్నా నాకు అసలు తెలియనే లేదు, ఎందుకంటే మనకి స్క్రీన్ పనిచేస్తుంది కాబట్టి నేను మూవీస్ చూస్తూ కూర్చున్నాను. తెలుగు మూవీస్ అంతా ఒక రౌండ్ ఆల్రెడీ వేసేసాను. వకీల్ సాబ్ కొంచెం చూశాను. నెక్స్ట్ ఇంకా హ్యారీ పాటర్ మూవీ పెట్టుకొని లంచ్ చేస్తున్నాను. కానీ ఈ న్యూ వర్షన్ ఎయిర్ ఇండియా మాత్రం సూపర్గా ఉంది. కంప్లీట్లీ సాటిస్ఫైడ్. ఫుడ్ కానీ, సీట్స్ కానీ, ఇంకా వాళ్ళ అసిస్టెంట్స్ కానీ చాలా బాగుంది. అండ్ మెయిన్గా ఈ స్క్రీన్స్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మనకి బోర్ కొట్టకుండా ఉండాలి అంటే స్క్రీన్ వర్క్ చేస్తేనే మనకి ఫ్లైట్ ఎంజాయ్ చేస్తాము. సో ఫైనలీ రీచ్ హైదరాబాద్. నా బ్యాగేజ్ కూడా తీసేసుకున్నాను. ఇంకా నేను వెయిట్ చేయాలి. అండ్ ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ద లైఫ్ ఆఫ్ మిరకల్స్. థ్యాంక్ యూ.